मी पण जागा माझी पण जागा आहे. असेल मला कागद सातबारा माझ्यावर आहे. एक तुझे येणार बोलायचं. రైతులకు గన్ చూపిస్తూ హల్చల్ చేస్తున్న ఈమె ఒక ఎత్తైతే ప్రొబేషనరీ పీరియడ్లోనే విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న ఐఏఎస్ మరొకరు. ఈ ఇద్దరిది ఒకే స్టైల్. మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లుగా. వీళ్ళిద్దరూ ఎవరో కాదు, తల్లి కూతుళ్ళు. అధికార మదంతో పిచ్చి చేష్టలు చేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారారు. ఇంతకు ఎవరు వీళ్ళు, ఏంటి వీళ్ళ కథ అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2023 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన పూజా కెడ్గేర్ పూణేలో పనిచేస్తున్నారు. ఐఏఎస్ శిక్షణ పూర్తి తర్వాత మొదటి 2 ఏళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో వాళ్లకు ఎలాంటి అధికారాలు కానీ ప్రత్యేక సౌకర్యాలు కానీ ఉండవు. కానీ పూజా కెడ్గర్కు అవేం పట్టలేదు. ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తయిందంటే చాలు, ఇంకేముంది, అధికారం తన కాళ్ళ వద్దకు వస్తుందని ఆమె భావించారు. ఎడాపెడా ఆదేశాలు ఇచ్చారు. తన ప్రైవేట్ ఆడి కారుకు సైరన్ పెట్టించుకున్నారు. మహారాష్ట్ర గవర్నమెంట్ స్టిక్కర్ కూడా వేయించుకున్నారు. విఐపి నెంబర్ ప్లేట్ను ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు అడిషనల్ కలెక్టర్కు చెందిన ఛాంబర్ను కూడా తను లాగేసుకుంది. చోటా మోటా కేసుల్లో తనకు అనుకూలమైన వాళ్ళను విడుదల చేయాలని పోలీసులకు హుకుం కూడా జారీ చేసిందనే వార్తలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు ఉండటానికి ప్రత్యేకమైన బంగ్లా, పర్సనల్ సెక్యూరిటీని కూడా కేటాయించాలని డిమాండ్ చేశారట. ఇలా ఉన్నది ప్రొబేషనరీ పీరియడ్లో అయినప్పటికీ కలెక్టర్ కంటే ఎక్కువగా బిల్డప్ కొట్టేసరికి ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. దీనిపై ఆ జిల్లా కలెక్టర్ రిపోర్టు తయారు చేసి సిఎస్కు పంపగా వెంటనే పూజాను ట్రాన్స్ఫర్ చేశారు. మరోవైపు ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వం పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఓబీసీ కేటగిరీ కింద ఐఏఎస్ ఆఫీసర్ అయింది. అయితే ఆమె తండ్రి దిలీప్ కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళ ఆస్తి విలువ సుమారు 40 కోట్లకు పైగానే ఉంటుందని ఆర్టీఐ యాక్టివిస్టులు సంచలన విషయాలు బయటపెట్టారు. అయితే అంత ఆదాయం వచ్చే వాళ్ళు నాన్ క్రిమిలేయర్ కిందికి ఎలా వస్తారు అన్న ప్రశ్నలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా శారీరకంగా మానసికంగా లోపం ఉన్నట్లుగా ఫేక్ సర్టిఫికెట్లు చూపించి మరీ మెడికల్ టెస్టులో తండ్రి అధికారంతో మతలబు చేసిందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఆమె తల్లి చేసిన ఒక వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమవుతుంది. తమ వ్యవసాయ పొలానికి సంబంధించి పక్క పొలం రైతులతో వాగ్వాదం జరిగినప్పుడు పూజా తల్లి మనోహమ తుపాకీతో హల్చల్ చేశారు. ఆ రైతులను బెదిరిస్తూ పొలం పత్రాలు చూపించాలని బెదిరించారు. ఈ వీడియో పాతదైనప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీంతో తల్లి కూతుళ్ళు ఇద్దరికి ఇద్దరే అంటూ సోషల్ మీడియా కోడైకొస్తుంది. होऊन जाऊ देत, मी पण येणार, मी करणार. मॅडम आपलं कायदेशीर चालू आहे. मॅडम ऐका, मॅडम कायदेशीर मला कायद्याने तुम्ही आम्हाला का त्रास देताय? मला सांगितलेलं आपण तुम्ही करू नका म्हणून. ऐका, आपण कायदेशीर करतोय ना मॅडम. मॅडम आपण सुशिक्षित लोक आहोत. ఓవైపు నీట్ పేపర్ లీక్తో విద్యార్థి లోకమంతా ఊగిపోతుంటే యూపీఎస్సీ పరీక్షల్లోనూ అవకతవకలు జరుగుతాయా, నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్ అవ్వొచ్చా అన్న ప్రశ్నలు ఇప్పుడు సరికొత్త మంటలను రేపుతున్నాయి. దీంతో ఆమె అభ్యర్థిత్వంపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తను ఐఏఎస్కు ఎలా ఎంపికైంది, ఏమైనా అవకతవకలు జరిగాయా వంటివి నిర్ధారించనుంది. ఒకవేళ తప్పుడు పత్రాలతోనే ఆమె ఐఏఎస్ అయిందని రుజువైతే ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోదు. ఇలా ఎంతమంది నకిలీ సర్టిఫికెట్లతో సమాజంలో అధికారులా చలామణి అవుతున్నారనే సరికొత్త ప్రశ్నలు ఇప్పుడు సమాజంపైకి వస్తాయి.